వెల్కమ్ టు భారత్ కిచెన్. ఈ రోజు రెసిపీ బియ్యపు పాలుతో హల్వా చేసుకుందాం. ఈ బియ్యం 9 గంటలు నాని ఈ కప్పుతో కప్పు బియ్యం పోసాను. 9 గంటలు నానబెట్టి కడిగాను. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకుందాం. ఒక 2 కప్పులు నీళ్లు పోసి మిక్సీ పట్టుకొని బియ్యంలోంచి వచ్చి పాలు తీసుకుందాం. మనం ఇప్పుడు సెక్కం ఇలా పెట్టుకుని మెత్తటి క్లాత్ ఇలా వేసుకుని మనం మిక్సీ పట్టుకున్నాం కదా, బియ్యాన్ని ఆ పాలు తీసుకుందాం. ఇందులో పాలు మట్టుకు తీసుకుందాం. మనకు సిక్కం అవసరం లేదు. స్లోగా మనకి పిండిలోంచి పాలు అనేవి ఇలా వస్తాయి, ఇలా రావాలి. ఇప్పుడు ఈ పిండిని ఇంకో అరకప్పు నీళ్ళు పోసుకొని మిక్సీ పట్టుకుందాం. ఒకసారి పాలు వడపోసుకుందాం. ఇంకా మనకి పిండి అవసరం లేదు. ఈ పిండి పక్కకి తీసేసుకుందాం. ఇప్పుడు మనం ఈ పాలని ఎన్ని కప్పులు వచ్చినాయో కొలుసుకుందాం. మూడు కప్పులకి తక్కువ వచ్చినాయి. 2 కప్పులన్నర వచ్చినాయి పాలు. బియ్యం ఎలా పోసాను, బెల్లం పొడి కూడా అలాగే వేసుకుందాం. కప్పు బెల్లం పొడికి కప్పున్నర వాటర్ పోసుకుందాం. వాటర్ సరిపోతుంది. బెల్లం పొడి ఒకసారి కరిగించుకుందాం. ఒక 7 బాదం పప్పులు, 2 యాలకులు, కొద్దిగా జీడిపప్పు, కొద్దిగా పల్లీలు, ఇవి పొడివి చేసుకుందాం. మిక్సీ పట్టుకుందాం. దోరగా వేయించాను. మనం మిక్సీ పట్టుకున్నాం కదా జీడిపప్పు, బాదం పప్పు. ఈ పొడిలో కొంచెం ఈ పాలు పోసుకుందాం. పాలు పోసుకొని పొడిని కలిపేసుకుని పాలతో కలుపుకొని ఈ పొడిని కూడా ఇందులో కలిపేసుకుందాం. మనం బెల్లం కరిగించుకుందాం. పాకం ఏమీ రావక్కర్లేదు, బెల్లం కరిగితే సరిపోతుంది. ఒకసారి బెల్లం కరిగించుకుందాం. కరిగిపోయింది, ఇంకా పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం హల్వా చేసుకోవడానికి ఒక దాకా పెడుతున్నాను. ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాం. ముందుగా నెయ్యి వేసుకుంటే మనం హల్వా చేసుకునేటప్పుడు అడుగంటదు. ఇప్పుడు మనం ఈ పాలను పోసేసుకుందాం. కదుపుకుంటూ ఉందాం. స్టవ్ లోనే ఉండాలి. ఇప్పుడు పాలు కొంచెం గోరువెచ్చపడగానే మనం బెల్లం పాకం పట్టుకున్నాం కదా, ఈ బెల్లాన్ని వేసేసుకుందాం. ఈ బెల్లపు నీళ్ళు పోసేస్తున్నాను. స్టవ్ అలా లోలో పెట్టుకుని తిప్పుకుంటూనే ఉండాలి, లేకపోతే మాడిపోతుంది. ఉడుకు పట్టింది. బెల్లం పానకం పాలు ని కలిసిపోయి ఉడుకు పట్టింది. స్టవ్ మీడియంలోనే పెట్టుకుందాం. స్టవ్ మీడియంలో పెట్టుకుంటే మనకి మాడదు. ఫుడ్ కలర్కి బదులుగా నా దగ్గర గులాబీ పానీయం ఉంది, వేస్తున్నాను. ఇంకా ఉడకాలి. ఇంకా 2 స్పూన్లు నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేసుకొని కలిపేసుకుందాం. ఇంకా దగ్గర పడాలి.
స్టవ్ మీడియంలో పెట్టుకుని ఉడకబెట్టుకుందాం. హల్వా రెడీ అయిపోయింది. స్టవ్ ఆపేసుకుందాం. అలా ఉండగా స్టవ్ ఆపేసుకోవచ్చు. మనం వేరే బావుల్లో వేసుకుందాం. తీసేసి ఈ బావిలకి నెయ్యి రాసాను. మనం చేసుకున్న హల్వాని బావిల్లో వేస్తున్నాను. బావిల్లో వేసుకున్న హల్వా ఉంది కదా, మనం ఇప్పుడు ఈ ప్లేట్లో వేసుకుందాం. ప్లేట్లో వేసుకొని తీసుకుందాం. బియ్యపు పాలతో చేసుకున్న హల్వా రెడీ అయిపోయింది. ఈ హల్వా చాలా టేస్టీగా ఉంటుంది. నోటిలో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుంది. ఈ హల్వా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.